నమస్కారం. కూటమి నేతలు బరి తెగించారు అని చెప్పాలి. ఏ స్థాయిలో వాళ్ళు బరి తెగించారంటే, వాళ్ళు ఏ పని చేసినా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే అవుతా ఉంది. రైతు భరోసాకి పేరు మార్చినా, అమ్మఒడికి పేరు మార్చినా, ఏదైనా సరే ఆ పథకాలు ప్రజల చేతుల్లోకి వెళతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తున్నారు. ఇక వాళ్ళకేం పాలుపోట్ల. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ప్రచారం చేయటమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారు. దానిలో భాగమే 100 రోజుల పరిపాలన తర్వాత తిరుమల లడ్డూలో పందికోవు కలిసిందని దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేయటం. అయితే అది కాస్త అబద్ధమని, ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ ప్రకటించేసరికి కొత్త ఉడికిపోతున్నారండి. ఇక్కడ ఒక తెలివైనటువంటి పనిని కూడా చేస్తూ ఉన్నారు. ఏంటంటే ప్రతి విమర్శలన్నీ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల చేత మాత్రమే చేపిస్తూ ఉన్నారు. డోలా బాలాంజనేయులు, వీరాంజనేయులు సంథింగ్, ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన మొదలుపెట్టాడు, తల్లి పాలను సైతం కల్తీ చేయగల సమర్థులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. జంతుకోవు కలిసిందా కలవలేదా అన్నది కాదు ఇక్కడ సబ్జెక్టు, అవినీతి జరిగిందా లేదా అన్నది అని కొత్త రాగం అందుకున్నారండి. ఇక ఎక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చినట్టుంది. మా గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు, అతను వెంకటేశ్వర స్వామి బృందావన గార్డెన్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి వరకు ఒక యాత్రలాగా చేసి అక్కడికి వచ్చేసి ఆయన్ని క్షమాపణలు అడుగుతా ఉన్నాడు. అంటే జరిగిపోయింది, తినేశారు, పందికొవ్వు కలిసేసింది. వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాలను ఆశించి దుర్మార్గంగా చెప్పున్నారో అదే నిజం చేయాలి ప్రజల్లో. కానీ ఎక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చేశారండి. ఆదేశాలు ఇచ్చేసి ఏం చేశారు? పిడుగురాళ్ళ, వినుకొండ, మా గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ళ, వినుకొండ 2 చోట్ల కూడా లేదు పందికొవ్వు కలిసింది, సిట్టు తీర్పులో కూడా చెప్పింది. ఇప్పుడు మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళాలి. ఇక్కడ పిల్లి మాణిక్యరావు ఏం చెప్పాడంటే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని బుద్ధి చెప్పింది వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతికి అన్నారు. జనానికి జ్ఞాపక శక్తి ఉండదనుకుంటారో, మనం ఏం చెప్పినా నమ్ముతారనే చంద్రబాబు నాయుడు కన్నార్పకుండా అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పేటటువంటి అబద్ధాలు లాగానే మనం కూడా అబద్ధాలు చెప్తే ఆయన చెప్పే అబద్ధాలు నమ్మి ఆయనకు అధికారం ఇస్తున్నారు కదా, మనం కూడా అబద్ధాలు చెప్తే అదేవిధంగా మనకు అధికారం ఇస్తారనుకున్నాడేమో. ఆయన సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అంటారు. కొంచెం జ్ఞాపకం చేసుకో మాణిక్యాలరావు, నేను మా గుంటూరు జిల్లా మా దగ్గరే, మా ఇంటికి దగ్గరే మీ ఇల్లు. సుప్రీంకోర్టుకి మీరెళ్ళలా, వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. వెంకటేశ్వర స్వామిని సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు అంటూ వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. ఇక్కడ గుర్తుపెట్టుకో పాయింట్. వైవి సుబ్బారెడ్డి గారే ఏదైనా తప్పు చేస్తుంటే ఆయనే సుప్రీంకోర్టుకు వెళ్ళడు కదా. వైవి సుబ్బారెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తుంటే 600 పేజీల ఛార్జ్ షీట్లో ఆయన పేరుండేది కదా. ఎక్కడ కూడా ఆయన పేరు లేకుండా, అదేవిధంగా మీరు ఏ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పేసి మీరు తప్పుడు రాతలు రాశారో, ఆ రాతలు అసత్యం అని చెప్పేసి సాక్షాత్తు సుప్రీంకోర్టు తేల్చేసిన తర్వాత, సిట్టు విచారణ ద్వారా తేల్చిన తర్వాత, మీరు చంద్రబాబు నోట వెంట వచ్చిన మాటకే విలువ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు.
మీకు మీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే మీ మరణ శాసనం మీరే రాసుకుంటున్నట్లు. అదేవిధంగా జనసేనది కూడా విచిత్రంగా ఉంది. జనసేన ప్రవర్తన అరవ శ్రీధర్ విషయంలో మళ్ళీ తల్లి చెల్లి అంటూ పాట అందుకుంది. తల్లి చెల్లిని వెళ్ళగొట్టినా అని చెప్పేసి మళ్ళీ అనుకుంది. వారం రోజుల క్రితం ఏమని లెటర్ ఇచ్చింది జనసేన పార్టీ? వ్యక్తిగత విషయాలు పార్టీకి ఆపాదించవద్దు అని ఉంది. అంటే మీకొక న్యాయం, మీరు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారమా? మీకొక న్యాయం, వైఎస్ఆర్సీపీకి మరొక న్యాయం ఒకటి మీరు రాసి పెట్టారా కూటమి రాజ్యాంగంలో లేదా రెడ్ బుక్ రాజ్యాంగంలో? పర్సనల్ విషయాలు పార్టీలకు రుద్దొద్దు అంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదుల పార్టీకి మీరెట్లా రుద్దుతున్నారు? వాళ్ళు తేల్చుకుంటారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు నిర్ణయం ఎలా చేస్తే అలా జరిగిపోద్ది. మీకు వచ్చిన బాధ ఏంటి? చెల్లిని ఎల్లగొట్టారు అంటే చెల్లిని మీ ఇళ్లలో మీరు కాపురం చేసుకొనివరా? చెల్లిని మీ ఇళ్లలోనే పెట్టుకుంటారా మీరు? చెల్లిని ఒక ఇంటికి పంపించి ఆ ఇంటి కోడలుగా చెల్లి ఉండాలని మీరు కోరుకోరా? ఏమి మాట్లాడుతున్నారో సోయ ఉండి మాట్లాడుతున్నారా మీరు? సోయ ఉండి మాట్లాడుతున్నారా? వ్యక్తిగత విషయాలను పార్టీకి రుద్దకూడదంట. వ్యక్తిగత ఆస్తుల వివాదాన్ని తీసుకొచ్చి తల్లిని చెల్లిని ఎల్లగొట్టాడు అని చెప్పేసి పిచ్చి వాగుడు వాగొచ్చు. ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి సోయ ఉంచుకొని మాట్లాడండి. ముందు మీ సంబడం చూసుకోండి. మీకు సంబంధించినటువంటి విశాఖపట్నం బొలిశెట్టి సత్యనారాయణ గారు లేవనెత్తాడు. విశాఖపట్నంలో కనీసం 30% కాదు కదా, 1% కూడా మనకు పదవులు ఇవ్వటం లేదు. ఈ కూటమిలో మనకు అన్యాయం జరుగుతూ ఉంది జనసేనకి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ సంగతి ఏదో ముందు చూసుకోండి. మీకు ఆపద వచ్చినప్పుడల్లా తల్లి చెల్లి అని పల్లవి అందుకోవటం ఉందే, జనం అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికే మీకు అర్థం కావటంలా. ప్రజలు ఎక్కువ రోడ్ల మీదకి రారు. పాశుపతాస్త్రం లాంటి వాళ్ళ ఓటుతోటి బుద్ధి చెప్తారు. ఇప్పటికే ఏ యాంగిల్లో చూసినా సరే కూటమి ప్రభుత్వం అంటే ఒక అసహ్యం ఏర్పడింది ప్రజల్లో. ఆ అసహ్యాన్ని మీరు పోగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారం చేసుకుంటా పోతే మనం ఒడ్డున పడతామనుకుంటే మీకన్నా తెలివి తక్కువ దద్దములు మరొకరు లేరు అని ప్రజలు రుజువు చేసే రోజు దగ్గరలోనే ఉంది.